శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీకృష్ణశరణం మమ, శ్రీకృష్ణశరణం మమ, శ్రీకృష్ణశరణం మమ. నేడు గీతా జయంతి. అందరూ భగవద్గీతను చదవండి. వ్యాస ప్రణీతమైన మహాభారతంలో 4వ రోజు గరుత్మంతుని కథ. ఈ సృష్టికి పితామహుడు కశ్యప ప్రజాపతి. అతని భార్యలు 13 మంది. వినత, కద్రువ. కద్రువకు 1000 మంది నాగులు పుట్టేశారు. కానీ వినతకు ఇంకా తన గుడ్ల నుంచి పిల్లలు పొదగలేదు. అందుకని ఒక గుడ్డుని పగలగొట్టింది. దానితో ఆ గుడ్డులోంచి వచ్చినటువంటి సగం శరీరంతో ఉన్న అనూరుడు ఆమెను శపించాడు, నువ్వు దాస్యం చేయమని. రెండవ గుడ్డు నుంచి వచ్చే సంతానం తన దాస్యాన్ని పోగొడుతుందని తెలుసుకుంది. నాడు పందెంలో ఓడిపోయిన వినత కద్రువకు దాస్యం చేయడం ప్రారంభించింది. కద్రువ తన పిల్లల సహాయంతో వినతను మోసం చేసింది. కానీ మరో సూర్యునిలా వెలిగిపోతూ జన్మించిన గరుత్మంతుడు తన తల్లి దాస్యాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని తీసుకురావాలని స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఇంద్రుడు పాముల సహాయంతో దాచిన అమృతాన్ని తీసుకుని వచ్చాడు. తన తల్లి దాస్యాన్ని విముక్తురాలను చేశాడు. ఈ క్రమంలో గరుత్మంతుని యొక్క ఆత్మశుద్ధి, మంచి బలం ఇవన్నీ చూసినటువంటి విష్ణుమూర్తి తనకు వాహనంగా ఉండమని గరుత్మంతుణ్ణి కోరాడు. ఎంతో వినయ విధేయతలు కలిగిన గరుత్మంతుడు అందుకు ఎంతో సంతోషించాడు. గరుత్మంతుని యొక్క శక్తి ఆ మంత్రంలోనే నిక్షిప్తమై ఉంది. అటువంటి మంత్రాన్ని మీరు కూడా గురువుగారి ప్రవచనంలో విని ఆనందించండి, తరించండి. అందరికీ ధన్యవాదాలు.